హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. ఇది మా బతుకమ్మ. మేము చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి, ఎందుకంటే ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను. పిల్లలు హాలిడేస్ అటు ఇటు తిరగడం ఇదే సరిపోయిందండి. వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేదు. అందుకనే బతుకమ్మతో స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ లైన్గా వస్తుంటాయి అన్నమాట. కంటిన్యూగా చూడండి, ఓకేనా. మా పెద్ద బతుకమ్మ సూపర్గా అయింది. ఎప్పుడు పేర్చేదానికంటే ఇప్పుడు కొంచెం పెద్దగా పేర్చామన్నమాట. కొంచెం ఎక్కువ పువ్వులు తీసుకొచ్చి అయితే పువ్వులు పేర్చేటప్పుడు ఖచ్చితంగా ఆకులు చాలా పడతాయి. అది మెత్తటి ఆకులు అయి ఉండాలి. ఇట్లా ఒత్తితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లేకపోతే బంతిపూలు అలా బంతిపూలు పెట్టినప్పుడు కాడలు మాత్రమే ఉంటాయి, లోపలంతా హోల్ ఉంటుంది. కాబట్టి ఆకులతో నింపేస్తే ఆ బతుకమ్మ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. అటు ఇటు కదలకుండా మంచిగా ఉంటుంది. అందుకని ఆకులు లేదా పూల రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని దాన్ని మంచిగా నింపేయచ్చు. పైకి వచ్చేసరికి ఆకులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న పూల రెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టి నింపేశాను అనమాట. లాస్ట్కి ఇంకా పెద్ద బతుకమ్మ కంప్లీట్ అయ్యేటందుకు వచ్చేసింది. చామంతి పువ్వులు పెట్టేసి ఇంకా కంప్లీట్ చేసేసాను. ఇంకో చిన్న బతుకమ్మ కూడా చేసాము. ఈ మధ్యలో ఈరోజు బతుకమ్మ చేసే రోజు చాలా హడావుడి అయిపోయింది. గుళ్ళో పూజ కూడా చేయించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. ఇక్కడ సిటీలో అంటే లేట్గా చేస్తారు కాబట్టి ఓకే. ఊర్లలో అయితే చీకటి పడకముందే బతుకమ్మని తీసుకెళ్ళి చెరువులో వేసేస్తాం కదా. ఇప్పుడు సిటీలో మాత్రం 8 తర్వాతే 7:30 to 8 స్టార్ట్ అవుతుంది బతుకమ్మ. నైట్ 12 వరకు ఆడుతూనే ఉంటారు. సిటీలో కొంచెం లేట్ ఉంటుంది. అదే ఊర్లలో అంటే చీకటి పడిపోతుంది కాబట్టి చెరువులో వేయాలి. ఇక్కడ సిటీలో ఎక్కడంటే అక్కడ వేసేస్తామన్నమాట. గుంతలు అలా తీసేసి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ, లేదా ఏదైనా చిన్నగా గుంతలు అలా తీసేసి దాంట్లో వేసేస్తాం వాటర్ పోసి. ఇక్కడ కంటే ఊర్లో బాగుంటుంది, కానీ ఇక్కడ కూడా ఎంజాయ్ ఉంటుందిలే, పర్వాలేదు, చేసుకోవచ్చు. ఈసారి కొత్తగా చేశారు. మేము ఎప్పుడు చేసే దగ్గర కాకుండా బతుకమ్మ కొంచెం వేరే దగ్గర పెట్టారనమాట. అక్కడ దాకా వెళ్ళాలి, లేట్ అయిపోతుందని హడావుడిగా చేసేసాను. ఇంకా చిన్న బతుకమ్మనేమో వెల్వెట్ ఫ్లవర్తో కంప్లీట్ చేసేసాను. ఇంకా మా బతుకమ్మకి ప్రసాదాలు పెట్టేసి మొక్కేసి ఎప్పటికీ ఇలాగే చేసుకోవాలని మొక్కి ఇంకా కంప్లీట్ చేశాను అనమాట మా బతుకమ్మని. నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తానండి. మరిన్ని వీడియోస్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. బాయ్.